హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టీసాట్ క్లాసెస్. మనకి సోషల్ ఎక్స్క్లూజన్ కనుక చూసుకున్నట్లయితే కులపరంగా, లింగపరంగా, ప్రాంతీయ పరంగా, వర్గపరంగా, అలాగే తెగల పరంగా కూడా సమాజంలో కొన్ని సమూహాల వారు వెలికి గురవుతున్నారండి. ఆ సామాజిక వెలి బహిష్కరణలో భాగంగా యాజ్ పార్ట్ ఆఫ్ సోషల్ ఎక్స్క్లూజన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ట్రైబ్స్ అనేటువంటి టాపిక్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మనకి ఈ తెగలు అనేటువంటి వారు కనుక మనం చూసినట్లయితే ఈ తెగల ప్రాతిపాదికన వెలి మరియు బహిష్కరణ అనేటువంటిది సమాజంలో ఎప్పటి నుంచో మనకి జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతుంది. దాన్ని మనం ఇంక్లూడ్ చేయడానికి అనేక అవకాశాలని మరియు హక్కుల్ని, పథకాలని, సంక్షేమ విషయాల్ని ముందుకు తీసుకొస్తున్నామండి. అయితే తెగల ప్రాతిపాదికన వెలికి గురి అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. బేసికల్గా ఇది ఎందుకు జరుగుతుంది అంటే తెగలు అనేటువంటి వారు ఐసోలేటెడ్గా జీవిస్తున్నారు. అంటే ఏకాంత జీవనం అనేటువంటిది తెగలకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం. ఈ ఏకాంత జీవనం గడుపుతున్నటువంటి తెగలు ఎవరైతే ఉన్నారో ఆ తెగలందరూ కూడా సుదూర ప్రాంతాల్లో, నిర్గమ ప్రాంతాల్లో, దుర్జన ప్రాంతాల్లో వాళ్ళు నివసించడం కారణంగా వాళ్ళు వెలికి గురవడం అనేటువంటిది జరుగుతుందండి సమాజంలో. సో గిరిజనులు అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే మనకి మొత్తం 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం భారతీయ జనాభాలో తెగల శాతం కనుక చూసుకున్నట్లయితే 8.6% మంది తెగలు మనకు కనిపిస్తున్నారండి మొత్తం జనాభాలో. అంటే మనకి తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో 9.34% మంది మనకు కనిపిస్తారు. ఈ రెండు ఫిగర్లు కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంటు. భారతదేశ జనాభాలో అయితే 8.6%, తెలంగాణ జనాభాలో అయితే 9.34%. ప్రస్తుతం మనం 2011 జనాభా లెక్కలు మాత్రమే చూసుకోవాల్సి ఉంటుంది. కారణం ఏమిటి అంటే కొత్తగా మనకి సెన్సస్ అనేటువంటిది రాలేదు కాబట్టి మనకి ఇంకా ఇది మనం పాత సెన్సస్ చూడాలండి. అలాగే మనకి తెలంగాణలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి కూడా మనకు కొనసాగుతూ ఉన్నటువంటి మొత్తం తెగలు అనేటువంటి చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో చేసినటువంటి సర్వే ప్రకారము మనకి మొత్తం 33 గిరిజన తెగలు అనేటువంటి వారు మనకు కనిపిస్తూ ఉంటారండి. సో తెగలపై పరిశోధనలు కూడా అంటే తెగలు అనేటువంటి వారు మిగిలినటువంటి సమాజాల కన్నా దూరంగా ఉంటారు, వీళ్ళ అవకాశాలను కోల్పోతున్నారు, హక్కుల్ని కోల్పోతున్నారు. కాబట్టి వీళ్ళకి సంబంధించినటువంటి విషయాలు సాధారణంగా బయట ప్రపంచానికి తెలియదు. కానీ వాళ్ళకి తెలియాలి అంటే వాళ్ళ మీద ప్రత్యేక పరిశోధనలు అనేటువంటివి కొనసాగించవలసి ఉంటుందండి. మనకి భారతదేశంలో ఈ తెగల మీద విస్తృతమైనటువంటి పరిశోధనలు చేసినటువంటి వ్యక్తి వెన్నెలకంటి రాఘవయ్య. ఈయన మనకి వెన్నెలకంటి రాఘవయ్య అనేటువంటి వ్యక్తి, ఈయన మనకి ట్రైబ్స్ ఆఫ్ ఇండియా, ఆయన పరిశోధన అంశాలన్నింటినీ కూడా ట్రైబ్స్ ఆఫ్ ఇండియా అనేటువంటి పుస్తకంలో ఆయన వివరించడం జరిగిందండి. సో భారతదేశంలో ఉన్నటువంటి తెగలపై అధ్యయనం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే వెన్నెలకంటి రాఘవయ్య. అలాగే మనకి ఎవల్యూషనరిస్టుల గురించి చదువుకున్నాం, పరిణామవాదుల గురించి చదువుకున్నాం. అందులో ఒకడైనటువంటి లూయిస్ హెన్రీ మార్గాన్, ఎల్హెచ్ మార్గాన్ ఎవరైతే ఉన్నారో ఈయన అమెరికన్ ఆంథ్రపాలజిస్టు. ఈయన ప్రపంచంలోనే తెగల మీద మొట్టమొదటిసారిగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి పరిణామవాది అయినటువంటి ఎల్హెచ్ మార్గాన్. ఈయన 1877 సంవత్సరంలో ఈయన ఏన్షియంట్ సొసైటీ అనేటువంటి ఒక పుస్తకాన్ని రచించి అందులో తెగల గురించి వివరించడం జరిగిందండి. అలాగే 1871లో సిస్టమ్స్ ఆఫ్ కన్సాంగ్వినిటీ అండ్ ఎఫినిటీ ఆఫ్ ది హ్యూమన్ ఫ్యామిలీ అంటే కుటుంబాల గురించి రాస్తూ కన్సాంగ్వినిటీ అంటే రక్త సంబంధాలు, అలాగే ఎఫినిటీ అంటే వైవాహిక సంబంధాలు. ఈయన రచించినటువంటి పుస్తకం ఏంటంటే సిస్టమ్స్ ఆఫ్ కన్సాంగ్వినిటీ అండ్ ఎఫినిటీ ఆఫ్ ది హ్యూమన్ ఫ్యామిలీ అనేటువంటి పుస్తకాన్ని ఎల్హెచ్ మార్గాన్ రాశాడు. ఈ మధ్య కాలంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో శాస్త్రవేత్తలు రాసినటువంటి ఈ యొక్క పుస్తకాలను మీరు ఎగ్జామ్లో అడగడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే అంబేద్కర్ రాసినటువంటి పుస్తకాలు ఏదైతే ఉందో
వాటి గురించి ఏదో విధంగా ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. ఇప్పుడు వరకు వచ్చినటువంటి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఆయన రాసినటువంటి పుస్తకాలు వచ్చినాయండి. అలాగే మనకి ఎల్హెచ్ మార్గాన్ రాసినటువంటి పుస్తకాలు, వెన్నెలకంటి రాఘవయ్య గారు రాసినటువంటి పుస్తకాలు, ఎంఎన్ శ్రీనివాస్ రాసినటువంటి పుస్తకాలు, శ్రీమతి ఐరావతి కార్వే రాసినటువంటి పుస్తకాలు, కార్ల్ మార్క్స్ రాసినటువంటి పుస్తకాలు, ఇవన్నీ కూడా మనం చదువుకోవడం వలన ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయండి. అలాగే మనకి నిర్వచనం తెగ అంటే ఏంటి, ఇప్పుడు కులానికి దగ్గరగా ఉన్నటువంటి ఈ నిర్వచనం కనుక చూసినట్లయితే తెగల యొక్క నిర్వచనం కొంచెం కాస్త డిఫరెంట్గా ఉంటుందని. కారణం ఏంటి అంటే వారి యొక్క జీవన విధానం. తెగ అన్నదానికి నిర్వచనం కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకే మాండలికాన్ని మాట్లాడుతూ, ఒకే మాండలికం అంటే ఏంటి, భాష అంటే ఏంటి, భాషకు లిపి ఉంటుంది, మాండలికానికి మాట తప్ప లిపి అనేటువంటిది ఉండదు. కాబట్టి ఈ తెగలో మాట్లాడేటువంటి భాష ఎలా ఉంటుందంటే లిపి అనేటువంటిది ఉండదు, కాబట్టి దాన్ని డైలెక్ట్ మాండలికం అని చెప్పేసి మనం పిలుస్తాం. ఒకే పేరుతో ఉంటారు, ఒకే పేరుతో పిలువబడతారు, అలాగే ఒకే మాండలికాన్ని మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆ తెగలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఒకే మాండలికాన్ని మాట్లాడుతూ ఒకే వృత్తిని, దే విల్ బి హ్యావింగ్ ఏ కామన్ ఆక్యుపేషన్, కామన్ నేమ్ అండ్ కామన్ డైలెక్ట్ అనమాట అండి. ఒకే వృత్తిని పాటిస్తూ ఒక నిర్ణీత ప్రాంతంలో నివసిస్తున్నటువంటి అంతర్వివాహ సమూహము, ఇట్ ఈజ్ ఎన్ ఎండోగమస్ యూనిట్. ఒక అంతర్వివాహ సమూహం ఏదైతే ఉందో అలాంటి అంతర్వివాహ సమూహాన్ని ఏమంటారు అంటే తెగ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుందండి. అంటే ఏంటి, ఈ తెగ అనేటువంటిది ఒక అంతర్వివాహ సమూహము. ఈ అంతర్వివాహ సమూహానికి ఒకే పేరు ఉంటుంది, అలాగే ఒకే మాండలికాన్ని మాట్లాడుతూ ఉంటారు, అలాగే ఒకే వృత్తిని పాటిస్తూ ఉంటారు, ఒక నిర్ణీత ప్రాంతంలో, భౌగోళిక ప్రాంతంలో నివసిస్తారు. అలాంటి సమూహమే తెగ అని చెప్పేసి మనం పిలుస్తామండి. మరి కులానికి కూడా ఒకే పేరు ఉంటుంది కదా సార్, మరి కులంలో కూడా ఒకే వృత్తిని పాటిస్తారు అంటే ఇక్కడ ఉన్నటువంటిది ఏంటి అంటే కులంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకే మాండలికాన్ని మాట్లాడాలని లేదు. అలాగే కులంలో ఇక్కడ ఒక నిర్ణీత భౌగోళిక ప్రాంతం, కులం అనేటువంటిది ఒక నిర్ణీత భౌగోళిక ప్రాంతంలో నివసించాలి అనేటువంటి రూల్ ఏం లేదు. కానీ ఈ తెగలో మాత్రమో ఒక నిర్ణీత భౌగోళిక ప్రాంతంలో ఇతర సమాజాల కన్నా దూరంగా ఒక విలక్షణమైనటువంటి సంస్కృతిని కలిగి ఉన్నటువంటి ఈ యొక్క అంతర్వివాహ సమూహం ఏదైతే ఉందో దాన్ని తెగ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటామండి. అలాగే భారత రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ 342 ప్రకారము మనకి కొన్ని లక్షణాలు చెప్పారండి. ఏదైనా ఒక, మీకు తెలుసండి ఈ మధ్య కాలంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకి బాగా ప్రాముఖ్యత పెరగడం వలన కింద కులాల వారందరూ కూడా ఆ యొక్క పై కులాల వారి యొక్క ప్రయోజనాలు పొందడానికి, అంతస్తు పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటే పై కులాల వారు ఏం చేస్తున్నారు అంటే రిజర్వేషన్ల కారణంగా తాము కింద స్థాయికి, తమ యొక్క సామాజిక అంతస్తును కింద స్థాయికి మార్చమని పోరాటాలు చేస్తున్నారు. అవే మనం కుల పోరాటాలుగా మనం చదువుకున్నామండి. కాబట్టి ఎస్సీలందరూ కూడా ఎస్టీలుగా మార్చాలని, బీసీలందరూ కూడా ఎస్సీలుగా మారాలని, అలాగే ఓసీల్లో ఉన్నటువంటి కొన్ని కులాలు తమని బీసీల్లో మార్చాలని ఆ యొక్క కుల పోరాటాలు అనేటువంటివి చేస్తున్నారు. అలాగే ఈ ఎస్టీ అనేటువంటి ఈ యొక్క తెగగా గుర్తించాలి అంటే దానికి కూడా డిమాండ్ బాగా పెరిగింది. ఈ మధ్య కాలంలో భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత, రిజర్వేషన్లు అనేటువంటి ప్రారంభమైన తర్వాత అనేక సమూహాల వారు తమ సమూహాన్ని తెగల సమూహంగా గుర్తించమని చెప్పేసి తద్వారా ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నిస్తున్నారు. అందుగురించే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 343 ప్రకారము, ఆర్టికల్ 342 ప్రకారము కొన్ని లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు ఉంటేనే తప్ప వాటిని తెగగా గుర్తించకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. అదేంటి అంటే ఏదైనా ఒక సమూహాన్ని తెగల సమూహంగా గుర్తించాలి అంటే ఫస్ట్ వాళ్ళు ఏకాంత జీవనాన్ని గడపాలి. అంటే ఇతర సమాజాల కన్నా దూరంగా సుదూర ప్రాంతాల్లో, నిర్జన ప్రాంతాల్లో, దుర్గమ ప్రాంతాల్లో నివాసం అనేటువంటిది ఏర్పాటు చేసుకోవాలి. అలాంటి ప్రాంతాల్లో వాళ్ళు నివసించాలి. అదేవిధంగా వీరి యొక్క సంస్కృతి అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కలిగి ఉంటారు. తెగలో ఉన్నటువంటి సాంప్రదాయాలు ఏదైతే ఉన్నాయో సాధారణంగా ఇతర సమాజాల్లో కనిపించవు. అలాంటి విలక్షణమైనటువంటి ఆ యొక్క సంస్కృతి అనేటువంటిది కనిపిస్తుంది. మిగిలిన సమాజాల కన్నా భిన్నంగా ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మనం తెగల్లో చూస్తామండి. అదేవిధంగా తెగ అనేసరికి మనం చూసేసరికి ఆర్థిక వెనుకబాటుతనం
చాలా ముఖ్యమైనటువంటి అంశము ఆర్థిక వెనుకబాటుతనం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఆర్థిక వెనుకబాటుతనం అంటే మిగిలినటువంటి సమాజం కన్నా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్‌లో గానీ, లేకపోతే ఆర్థిక అభివృద్ధిలో గానీ ఏ విధంగా చూసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి ఆర్థిక వెనుకబాటుతనం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ చివరిగా గనక చూస్తే కొత్త వారిని నమ్మకపోవడం, వీళ్ళు చాలా బిడియంతో ఉంటారు. కొత్త వాళ్ళని నమ్మరు. కొత్త వాళ్ళతో పరిచయాలు ఏర్పాటు చేసుకోరు. కాబట్టి కొత్త వాళ్ళని కలవాలన్నా సరే వీళ్ళు సుముఖత చూపించరు. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఏ యొక్క సమూహంలో అయితే ఉంటాయో ఆ సమూహాన్ని తెగలుగా గుర్తించాలి అని చెప్పేసి మనకు భారత రాజ్యాంగంలో పేర్కొనడం జరిగిందండి. మరి గిరిజనుల యొక్క లక్షణాలు ఏంటి? ఏ కారణాల వలన వాళ్ళు ఇతర సమాజాల కన్నా భిన్నంగా గుర్తించబడుతున్నారు? ఇతర సమాజాల్లో కలవకుండా వాళ్ళు వెలికి గురవుతున్నారు. ఇది స్వచ్ఛందంగా కావచ్చు, లేకపోతే ఉద్దేశపూర్వకంగా కావచ్చు. ఏ విధంగా అయినా సరే గిరిజనులు అనేటువంటి వారు వారికి ఉన్నటువంటి ప్రత్యేక లక్షణాలు ఏదైతే ఉన్నాయో ఆ లక్షణాల కారణంగా వాళ్ళు వెలికి గురవుతున్నారు. మరి ఆ లక్షణాలు ఏంటో మనం తెలుసుకుందామండి. ఒకటి, ఈ గిరిజనులు అనేటువంటి వారికి సాధారణమైనటువంటి నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడుపుతారండి. మనకలాగా ఎగ్జార్బెంట్ లైఫ్ స్టైల్ అనేటువంటిది వాళ్ళకు ఉండదు. లేకపోతే విలాసవంతమైనటువంటి జీవితం అనేటువంటిది గడపడానికి వాళ్ళు ఇష్టపడరు. వాళ్ళు ప్రకృతికి దగ్గరగా నివసిస్తూ ఆ సహజమైనటువంటి వాతావరణంలో సాధారణమైనటువంటి నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అది తెగల యొక్క లక్షణం అండి. అదేవిధంగా బలమైనటువంటి బంధుశక్తి తెగని కట్టి ఉంచుతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే తెగలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా బంధుత్వ సంబంధాల మీద, బలమైనటువంటి బంధుశక్తి మీద ఆధారపడినటువంటి ఒక సమూహంగా మనం చెప్పచ్చు. మరి బంధుత్వాలు అనేటువంటివి మనకు కూడా ఉంటాయి కదా. మరి తెగలో ఉన్నటువంటి బంధుశక్తికి ఏంటి అంత ప్రత్యేక లక్షణంగా మనం చెప్తాము అంటే, ఏదైనా ఒక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి గిరిజన సమూహాన్ని గనక మీరు అధ్యయనం చేసినట్లయితే ఆ తెగలో నివసిస్తున్నటువంటి వారందరూ కూడా వాళ్ళు అన్నా చెల్లెలు బిడ్డలో, లేకపోతే చిన్నాన్నల బిడ్డలో, లేకపోతే దగ్గర బంధువులు లేదా దూర బంధువులు, వారు ఒకరిని ఒకరు ఆదుకోవడం కోసం. ఎందుకంటే వాళ్ళు ప్రకృతితో పోరాటం చేయవలసి ఉంటుందండి. ప్రకృతితో పోటీ పడవలసి ఉంటుంది. కాబట్టి ఆ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలతో పోటీ పడుతున్నప్పుడు వాళ్ళకి ఏ ఆపదన్నా సరే కలగవచ్చు. అలాంటి సందర్భంలో వాళ్ళు ఏం చేస్తారు అంటే దగ్గర బంధువుల్ని తమ యొక్క సహాయం కోసం ఎంచుకుంటారు. కాబట్టి దగ్గరగా ఉన్నటువంటి ఆధారపడినటువంటి ఒక సమూహము. ఇది బలమైనటువంటి బంధుశక్తికి స్ట్రాంగ్ కిన్షిప్ రిలేషన్స్ అనేటువంటివి మనకి తెగల యొక్క లక్షణంగా మనం చెప్తామండి. అలాగే వీళ్ళు నివసించేటువంటి ప్రాంతాలు గనక మనం చూసినట్లయితే అవి నిర్జన ప్రాంతాలు, దుర్గమ ప్రాంతాలుగా ఉంటాయి. సాధారణమైనటువంటి సమాజంలో నివసించేటువంటి ప్రజలందరూ కూడా వీరిని చేరుకోవాలి అంటే ప్రయాణం అనేటువంటిది చాలా సుదీర్ఘ ప్రయాణం చేయవలసి ఉంటుందండి. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే వీళ్ళు నివసించేటువంటి ప్రాంతాలకు మనం చేరుకోవాలి అంటే గనక మనం కాలినడకన కూడా వెళ్ళడానికి కష్టపడేటువంటి దారులు, అలాంటి ఇంటీరియర్ అంటే లోపల ఉన్నటువంటి ప్రాంతాల్లో అడవుల్లో వీళ్ళు నివసిస్తూ ఉంటారు. అందుగురించి వీళ్ళని గిరిజనులు అన్నారు. గిరిజనులు అంటే గిరి అంటే కొండలు, జనులు అంటే నివసించేటువంటి వారు, కొండల్లో నివసించేటువంటి వారు. హిందీలో వనవాసీలు అంటారు. వనవాసి అంటారు. వనవాసి అంటే వనంలో నివసించేటువంటి వారు, అడవుల్లో నివసించేటువంటి వారు. కాబట్టి ఇలాంటి ప్రాంతాలకు కనీసం రోడ్లు, రవాణా సదుపాయాలు కూడా లేనటువంటి ప్రాంతాల్లో వీళ్ళు ఐసోలేషన్ అన్నాం. అందుగురించి దీన్ని ఏమన్నామంటే స్టార్టింగ్లోనే చెప్పాం, ఇలాంటి దుర్గమ ప్రాంతాల్లో జీవనం గడుపుతూ ఉంటారు వీళ్ళ యొక్క లక్షణం. అలాగే వీళ్ళ యొక్క జీవితం ఎలా ఉంటుందంటే అర్ధ సంచారంగానో సంచార జీవితంగానూ ఉంటుంది. వాళ్ళు స్థిరమైనటువంటి ప్రాంతాలకు వాళ్ళు కదులుతూ ఉంటారు. వేసవకాలంలో ఒక ప్రాంతానికి, లేకపోతే వర్షాకాలంలో ఒక ప్రాంతానికి, వర్షాకాలంలో సాధారణంగా ఎత్తైనటువంటి ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే వేసవకాలంలో మైదాన ప్రాంతాలకు వస్తూ ఉంటారండి. కారణం ఏంటి అంటే అక్కడ వచ్చేటువంటి వరదలు కావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, అలాగే ఆహారాన్వేషణను అనుసరించి వీళ్ళు, ఎందుకంటే చాలా గిరిజన తెగలు ఇప్పటికీ కూడా ఆహార సంగ్రహణ దశలో ఉన్నాయి, ఆహారోత్పత్తి దశకు వెళ్ళలేదు. దే ఆర్ బేసికలీ ఫుడ్ గ్యాదరర్స్. అంటే వాళ్ళు అక్కడ అడవుల్లో ఉండేటువంటి ఆ యొక్క ఫలాలను, లేకపోతే దుంపలను, లేదా అడవుల్లో ఉండేటువంటి జంతువుల మీద ఆహారాన్ని వేట ద్వారా సేకరించుకుని, లేదా పోడి వ్యవసాయం చేస్తూ దుంపల్ని సేకరించుకుని ఆ విధంగా వాళ్ళు జీవిస్తున్నారు తప్ప ఆహారోత్పత్తి దశకు వాళ్ళు వెళ్ళలేదు. కాబట్టి వీళ్ళ జీవితం అంతా కూడా అర్ధ సంచారంతోనూ స్థిర సంచారంతోనూ కూడి ఉంటుంది.
అలాగే మద్యపానం, నృత్యాలు అనేటువంటివి గిరిజనుల యొక్క ముఖ్యమైనటువంటి వన్ ఆఫ్ ది బేసిక్ క్వాలిటీ అని చెప్పేసి మనం చెప్తాం. కారణం ఏమిటి అంటే ఏదైనా సరే వాళ్ళ యొక్క సాంస్కృతిక పరమైనటువంటి అవసరాలు ఏర్పడినప్పుడు, సాంస్కృతిక అవసరాలకు కానీ, పండుగలకు కానీ, దేనికైనా సరే వాళ్ళు ఏం చేస్తారు, మద్యపానం అనేటువంటి స్వీకరిస్తూ ఉంటారు. ప్రతి తెగకి కూడా ప్రత్యేకమైనటువంటి నృత్య సాంప్రదాయాలు ఉంటాయి. ఉదాహరణకి కోయ నృత్యం చేస్తూ ఉంటారు. చెంచులంటే నల్లకోతి నృత్యము, నల్లకోతి అంటే కొండముచ్చు అంటాం, నల్లకోతి నృత్యము, నెమలి నృత్యము ఇలాంటివి చేస్తూ ఉంటారు. లేదా ఆదిలాబాద్లో ఉండేటువంటి గోండులు గుస్సాడి నృత్యాన్ని చేస్తూ ఉంటారు. అలాగే ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతంలోనూ, అలాగే ఉత్తర తెలంగాణ ప్రాంతంలోనూ ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దింసా నృత్యాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి తెగకి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నృత్య రీతులు ఉంటాయి. అలాగే వాళ్ళు తయారు చేసుకునేటువంటి మద్యం కూడా స్థానికంగా లభించేటువంటి ఆహార పదార్థాల మీద ఆధారపడి వాళ్ళు స్వంతంగా వాళ్ళ యొక్క గూడెంలోనే, ఆ యొక్క ప్రాంతంలోనే వాళ్ళు మద్యపానం అనేటువంటి తయారు చేసుకుని దాన్ని కన్జ్యూమ్ చేయడం, దాన్ని వినియోగించడం అనేటువంటిది జరుగుతుందండి. అలాగే ఇప్పటికీ కూడా వాళ్ళు వేటాడేటువంటి దశలోనూ, ఆహార సంగ్రహణ దశలోనూ ఉన్నారు. అదేవిధంగా ఈ గిరిజనులకు బలమైనటువంటి మత విశ్వాసాలు అనేటువంటివి ఉంటాయి. ఆత్మలను నమ్ముతారు, దేవుడిని నమ్ముతారు, దయ్యాన్ని నమ్ముతారు. కాబట్టి మత విశ్వాసాలు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా గిరిజనులు అనేటువంటి వారు ఆ యొక్క మతం, వారి యొక్క దేవుడి గురించి కానీ, మతం గురించి కానీ చాలా రహస్యంగా ఉంటారు. వాళ్ళు బయట వాళ్ళకి ఈ విషయాలు తెలుసుకోవడానికి, తెలియచెప్పడానికి వాళ్ళు ఇష్టపడరు. అందుగురించే ఎవరైనా సరే ఆంథ్రపాలజిస్టులు, సోషియాలజిస్టులు గిరిజనుల మీద ప్రయోగాలు, వాళ్ళ మీద పరిశోధనలు చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ మతానికి సంబంధించినటువంటి అంశాలను వాళ్ళు ఏమాత్రం కూడా చెప్పరు. దాని గురించి తెలుసుకోవాలి అంటే వాళ్ళతో కొంతకాలం కలిసి జీవించిన తర్వాత, వాళ్ళ యొక్క ఆచారాలను అర్థం చేసుకున్న తర్వాత వీళ్ళు చేయగలుగుతారు. అలాగే మత విశ్వాసాలతో పాటు వీళ్ళకి లిపి లేనటువంటి మాండలికాన్ని మాట్లాడుతూ ఉంటారు. ఉదాహరణకి లంబాడాలు ఉన్నారండి. లంబాడా భాషకి ఇప్పటికొచ్చి మనకి లిపి అనేటువంటిది కనుగొనడం జరగలేదు. ఈ మధ్య కాలంలో మనకి పరిశోధనలు అనేటువంటివి జరుగుతున్నాయి. కాబట్టి చాలా గిరిజన తెగలు ఇప్పటికీ కూడా వాళ్ళు లిపి లేనటువంటి మాండలికాన్ని మాట్లాడతారు. ఇది గిరిజన తెగల యొక్క లక్షణాలు. అదేవిధంగా తెగల పంచాయతీ, వాళ్ళకి కోర్టులు కానీ, రాజ్యాంగం కానీ, లేకపోతే పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అనేటువంటిది తెలీదు. వాళ్ళకి ఏదైనా వివాదాలు వస్తే గనక ఆ యొక్క తెగ పెద్ద ఎవరైతే ఉంటాడో ఆ తెగ పెద్ద నిర్ణయించినటువంటి పంచాయతీల మేరకు వాళ్ళు న్యాయం అనేటువంటిది పొందుతారు. అందులోనే శిక్షలు అనేటువంటివి ఉంటాయి. వాళ్ళకి అన్నిటికంటే పెద్ద ఎవరు అంటే తెగ పెద్ద. ఆ తెగకు ఒక పెద్ద ఉంటాడు. ఆ పెద్ద నిర్ణయించినటువంటి పంచాయతీలోనే వాళ్ళు అన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ ఉంటారు. కాబట్టి ట్రైబల్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది ఆ యొక్క తెగ పంచాయతీ మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ప్రాచీన ఆర్థిక వ్యవస్థ, ఎలాంటి ఆర్థిక వ్యవస్థ అంటే మనకి ఇప్పటికీ కూడా ప్రపంచంలో కొన్ని తెగలు గనక మనం చూసుకున్నట్లయితే వాళ్ళు వస్తు మార్పిడి వ్యవస్థ ద్వారా జీవనం కొనసాగిస్తున్నారండి. వాళ్ళు వస్తు మార్పిడి వ్యవస్థ ద్వారా వాళ్ళు జీవనం అనేటువంటిది కొనసాగిస్తున్నారు. ఉదాహరణకి మనకి శ్రీలంకలో వెడ్డాలు అనేటువంటి ఒక తెగ ఉందండి. ఈ వెడ్డాలు తెగ గురించి కనుక మనం అధ్యయనం చేసినట్లయితే స్థానిక గిరిజన తెగలు, అలాగే ఈ శ్రీలంకలో ఉన్నటువంటి వెడ్డాలు గనక మనం చూస్తే ఈ వెడ్డాలు వేటాడేటువంటి తెగ. అలాగే అక్కడ స్థానికంగా కొన్ని తెగలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇనుప ఆ యొక్క బాణాలు ఏదైతే ఉంటాయో ములుకులు తయారు చేస్తారు. కానీ వీళ్ళిద్దరికీ కూడా జరిగేటువంటిది ఏంటి అంటే అదృశ్య వ్యాపారము, అదృశ్య వాణిజ్యం అనేటువంటిది జరుగుతుందండి వీళ్ళిద్దరి మధ్య. ఏ విధంగా వీళ్ళు ఏం చేస్తారు అంటే వేటాడినటువంటి ఆ యొక్క మాంసాన్ని తీసుకుని వచ్చి చెట్టు త్వరలో వాళ్ళు అక్కడ పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ నిర్ణీత ప్రాంతం ఫిక్స్డ్గా ఉంటుంది. సో ఆ ప్రాంతానికి వచ్చినటువంటి ఈ యొక్క స్థానికులైనటువంటి బాణాలు తయారు చేసేటువంటి తెగ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, ఆ ప్రాంతానికి వచ్చి బాణాలు అనేటువంటివి అక్కడ పెడతారు, పెట్టి ఈ మాంసాన్ని తీసుకుని వెళ్ళిపోతారు. కానీ ఒకరికి ఒకరు ఎప్పుడూ కూడా కలుసుకోరు, ఒకరిని ఒకరు చూడరు. కారణం ఏమిటి అంటే వీళ్ళిద్దరి మధ్య, ఈ రెండు తెగల మధ్య కూడా బద్ధ శత్రుత్వం అనేటువంటిది ఉంది. కానీ ఒకరి మీద ఒకరు ఆధారపడవలసినటువంటి అవసరం కూడా ఉందండి. సో ఇలాంటి విలక్షణమైనటువంటి ఆర్థిక లక్షణాలు తెగల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే తెగల ఆర్థిక వ్యవస్థ కనుక మనం చూసినట్లయితే ఎక్కువగా వీళ్ళు
ఎక్కువగా ఆహార సంగ్రహంలో ఉంటారు. ఆహార సంగ్రహంలో ఉన్నప్పటికీ ఆహారోత్పత్తి దశకు, వ్యవసాయ దశకు చేరుకోవాలంటే వ్యవసాయ దశలో వీళ్ళు పోడు వ్యవసాయం చేస్తూ ఉంటారు. అస్సాంలో దీన్ని నార్త్ ఈస్ట్‌లో జూమ్ వ్యవసాయము అని చెప్పేసి అంటాము. మనం తెలంగాణ ప్రాంతంలో పోడు వ్యవసాయము అని చెప్పేసి అంటాం. అలాగే మెట్ల వ్యవసాయం కూడా చేస్తూ ఉంటారు. స్టెప్ కల్టివేషన్ అని చెప్పేసి అంటాము. ఆ పర్వత వాలుల్లో అక్కడ ఉన్నటువంటి చెట్లను కొట్టి ఆ ప్రాంతాన్ని చదును చేసి వాటిని కాల్చి ఆ బూడిదనే ఎరువుగా వాడి అక్కడ వాళ్ళు ప్రాచీన పద్ధతిలో వ్యవసాయం అనేటువంటిది చేస్తారు. అలాగే వస్తు మార్పిడి పద్ధతి, బార్టర్ సిస్టమ్, అంటే ఒక వస్తువు బదులు మరొక వస్తువుని ఇచ్చుకునేటువంటి సిస్టమ్ మనకి ఈ తెగల్లో కనిపిస్తుంది. ఇలాంటి ఆర్థిక వ్యవస్థను మనం తెగల్లో చూడొచ్చండి. ఇవన్నీ కూడా తెగ యొక్క లక్షణాలుగా మనం చెప్తాం. మరి భారతీయ సమాజంలో తెగల విస్తరణ గనక మనం చూసినట్లయితే భారతీయ సమాజంలో తెగలు ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఏ ఏ తెగలు నివసిస్తున్నారు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంటు. మీకు ఒక పక్కన తెగలు ఇచ్చి మరో పక్కన ఏ ప్రాంతంలో నివసిస్తారు అని అడగవచ్చు. లేకపోతే ఒక రాష్ట్రంలో నివసించేటువంటి తెగలను గుర్తించండి అని చెప్పేసి అడగవచ్చు. కాబట్టి తెగల యొక్క భౌగోళిక విస్తరణ కూడా చాలా ఇంపార్టెంటు. అయితే ఈ తెగల విస్తరణ ఎందుకింత స్పెసిఫిక్గా మనం చెప్పచ్చు అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఒక నిర్ణీత ప్రాంతంలో ఉన్నటువంటి తెగలు మళ్ళీ వేరే నిర్ణీత ప్రాంతంలో మనకు కనిపించరు. ఉదాహరణకి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి గిరిజన తెగలు దక్షిణ భారతదేశంలో కనిపించరు. దక్షిణ భారతదేశంలో అక్కడ అండమాన్ నికోబార్లో ఉన్నటువంటి తెగలు పశ్చిమ భారతదేశంలో కనిపించరండి. కాబట్టి ఈ తెగలు అనేటువంటి వారు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతానికే పరిమితమయ్యి ఆ ప్రాంతంలోనే జీవిస్తారు. కాబట్టి ఈ విస్తరణ ఏ విధంగా ఉంది అనేటువంటిది మనం తెలుసుకుంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఉపయోగపడుతుంది. అలాగే తెగల్ని మనం మిగిలినటువంటి సమాజాలకు సమానంగా అభివృద్ధి చెందించడానికి ఉపయోగపడుతుందండి. మరి ఏంటవి అంటే ఉత్తర హిమాలయ మండలము, నార్థన్ హిమాలయన్ రీజన్. ఇందులో మనం చూస్తే కనుక జమ్మూ కాశ్మీర్ వస్తుంది. జమ్మూ కాశ్మీర్ మరియు హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాలు ఉంటాయి. ఇందులో ఉండేటువంటి తెగలు ఏంటంటే బోట్లు, గుజ్జర్లు, గడ్డీలు, బకర్వాలాలు. బకర్వాలాలంటే వీళ్ళు పశుపోషక ఆర్థిక వ్యవస్థకు చెందినటువంటి వారు. బకర్వాలాలు అంటే గుర్రాలను పెంచుతూ ఉంటారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మేకలు గొర్రెల్ని పెంచుతూ ఉంటారు. ఈ పష్మినా షావల్స్ అని చెప్పేసి తయారు చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి గొర్రెల యొక్క ఉన్నితో తయారు చేసినటువంటి హై క్వాలిటీ రగ్గులు, ఆ షావల్స్ని ఏమంటారంటే ఆ శాలువాలను పష్మినా షావల్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు, పష్మినా. సో ఈ బకర్వాలాలు పెంచినటువంటి గొర్రెలవి. సో బకర్వాలాలు, గడ్డీలు, గుజ్జర్లు, బోట్లు మొదలైనటువంటి ఈ యొక్క తెగలన్నీ కూడా మనకి జమ్మూ కాశ్మీర్లో కనిపిస్తూ ఉంటాయి. ఉత్తరప్రదేశ్లో మనకి చూసినట్టయితే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతంలో మనకి బోటీలు, తారస్సులు అనేటువంటి తెగలు కనిపిస్తాయండి. సో ఉత్తర హిమాలయ మండలం నుంచి ఇటు ఈశాన్య ప్రాంతం వైపు వెళ్ళినప్పుడు ఈశాన్య ప్రాంతాల్లో మనకి కొన్ని ఆ 7 సిస్టర్స్ అలా 8th సిస్టర్ సిక్కిం జాయిన్ అయింది. సిక్కింతో సహా కనుక మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి తెగలు ఏదైతే ఉన్నాయో ఆ తెగలు కూడా చాలా విలక్షణంగా కనిపిస్తూ ఉంటాయండి. అస్సాంలో అబోహర్లు, బుటియాలు, మిక్కిర్లు, రబ్బస్లు, బోడోలు అనేటువంటి తెగలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా అస్సాంలో ఉంటాయి. మీరు ఓల్డ్ బుక్స్లో కానీ లేకపోతే ఎక్కడైనా చూసినప్పుడు ఈ తెగలన్నీ కూడా కలిసినట్టు కనిపిస్తాయి. కాబట్టి కారణం ఏంటి అంటే నేఫా. ఇంతకుముందు ఈ ప్రాంతాన్ని ఏమనేవారంటే నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ ఏజెన్సీ అనేవారు. నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ ఏజెన్సీ ఈశాన్య రాష్ట్రాలను నేఫా అని పిలిచేవారు. ఈ నేఫాలో అంతర్భాగంగా ఉండే కాబట్టి తెగలు మీకు కలిసినట్టు ఉంటాయి. కానీ ప్రస్తుతం ఈ నేఫా అనేటువంటిది 7 సిస్టర్స్గా విడిపోయింది. ఆ 7 సిస్టర్ కాకుండా 8th సిస్టర్ కింద సిక్కిం కూడా వచ్చిందండి. కాబట్టి ఈ యొక్క రాష్ట్రాల పరంగా మనం చూసినట్లయితే అస్సాంలో అబోహర్లు, బుటియాలు, మికిర్లు, రబ్బాస్లు, బోడోలు కనిపిస్తారు. అరుణాచల్ ప్రదేశ్లో అబోతా, లేప్చా, దఫ్లా అనేటువంటి తెగలు మనకి అరుణాచల్ ప్రదేశ్లో కనిపిస్తారండి. మేఘాలయ కాశీ, జయంతియా కొండలు ఉన్నాయండి. కాశీ కొండల్లో కాశీలు ఉంటారు, జయంతియా కొండల్లో జయంతీలు ఉంటారు. సో కాశీలు, జయంతీలు, గార్లు, అక్కడ గారో హిల్స్ ఉన్నాయండి. గార్లు, లుషాయ్ అనేటువంటి ఒక తెగ ఉందండి. ఆ లుషాయ్ అనేటువంటి తెగ, దాంతోపాటు మనకి కాశీలు చాలా ప్రసిద్ధి చెందినటువంటి వారు ఈ ప్రాంతంలో. మిజోరాంలో మనకి మీజోలు కనిపిస్తారండి. మిజోరాంలో మీజోలు కనిపిస్తారు.
అలాగే నాగాలాండ్ గనక తీసుకున్నట్లయితే నాగాలాండ్లో మనకి నాగాలు అంగామి నాగాలు వీళ్ళు కనిపిస్తూ ఉంటారు. మణిపూర్లో కుకీలు ఉంటారు. త్రిపురలో త్రిపురీలు, మావోలు, చక్మాలు అనేటువంటి తెగలు కనిపిస్తాయండి. అలాగే సిక్కింలో గనక మనం చూసినట్లయితే సిక్కింలో మీరు చూస్తారు, అక్కడ చూసినటువంటి వాళ్ళు ఛత్రి అనేటువంటి పేర్లతో ఉంటారండి. ఆ ఛత్రి, గురుంగ్, అలాగే సన్యాసి, ఇది మీకు పేరు కొత్తగా వినుంటారు, సన్యాసి లేదా గిరి అనేటువంటి తెగ మనకి సిక్కిం తెగలో ఉంటుందండి. సిక్కింలో ఉంటారు సన్యాసి లేదా గిరీలు ఉంటారు. అలాగే లింబోలు అనేటువంటి తెగ కూడా సిక్కింలో మనకు కనిపిస్తారండి. తూర్పు భారత మండలం కనుక మనం ఈ యొక్క ఈస్టర్న్ స్టేట్లో చూస్తే మనకి ఈస్టర్న్లో బీహార్, బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాలు కనిపిస్తాయి. సో ఈ తూర్పు రాష్ట్రంలో కనుక మనం తూర్పు భారత మండలంలో చూస్తే బీహార్లో బిర్హోర్ అనేటువంటి తెగ, హో అండ్ సంతాల్ మొదలైనటువంటి తెగలు, అంటే బీహార్, జార్ఖండ్లో మనకి బిర్హోర్, హో, సంతాల్, ముండా ఇలాంటి తెగలు మనకు కనిపిస్తూ ఉంటాయి. బెంగాల్లో ఓరాన్, సంతాల్, ముండా అనేటువంటి తెగలు కనిపిస్తాయండి. ఒరిస్సాలో బిర్హోర్, సంతాల్, కోండ్, ఓరాన్, ముండా, కోండులు ఇలాంటి తెగలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. పశ్చిమ భారత మండలంలో మనకి ఈ ప్రాంతం చూడండి, ఈ ప్రాంతం పేరుకి పశ్చిమ భారత మండలం కానీ మధ్య భారత మండలాన్ని పశ్చిమ భారత మండలాన్ని కలిపి చదువుకోవాల్సి ఉంటుందండి. పశ్చిమ భారత మండలంలో మధ్యప్రదేశ్లో బిల్లులు, గోండులు, సంతాలులు, కరియాలు, బైగాలు మరియు భుయ్యాలు అనేటువంటి తెగలు కనిపిస్తాయి. రాజస్థాన్లో బిల్లులు, మీనాలు, గరాసియాలు, అలాగే గుజరాత్లో దుబ్లా, దోడియా, మీనా అనేటువంటి తెగలు, మహారాష్ట్రలో బిల్లులు, కోలులు, మహదేవులు, వర్లీలు మరియు గోండులు వీళ్ళు కనిపిస్తూ ఉంటారు. అంటే మనకి పశ్చిమ భారతంలోనూ మధ్య భారతంలోనూ కామన్గా కనిపించేటువంటి వారు బిల్లులు, గోండులు, సంతాలులు చాలా కామన్గా కనిపిస్తున్నారు. అలాగే దక్షిణ భారత మండలం దగ్గరికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో కోయలు, కోండులు, గదబ, సవర, కొండరెడ్డి, కొండదొర, సుగాలి, జాతపు అనేటువంటి తెగలు ఉన్నాయి. తెలంగాణలో గోండులు, లంబాడాలు, కోయలు, చెంచులు, తోటీలు, ప్రధానులు, అలాగే మనకి కోలాములు అనేటువంటి తెగలు కనిపిస్తున్నాయండి ఎరుకుల. కేరళలో పనియన్, పల్లియన్, ఖదర్ అనేటువంటి తెగలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా తమిళనాడులో తోడాలు, కోటాలు, కురుంబ, ఇరుల, ఖదర్ అనేటువంటి తెగలు. కర్ణాటకలో నైకోడా, మోటాటీలు. అండమాన్ నికోబార్లో జరావాలు, ఓంగీలు, అండమానీలు, సెంటినెలీలు అనేటువంటి తెగలు కనిపిస్తున్నాయండి. తెలంగాణలో గిరిజన విస్తరణ ఎలా ఉంది, గిరిజనులు తెలంగాణలో ఏ జిల్లాల్లో ఏ విధంగా ఉన్నారు అనేటువంటిది మనం చూస్తే మనకి పాత జిల్లాల పరంగా తీసుకుంటే మనకి ఎరుకుల అనేటువంటి తెగ దాదాపు అన్ని జిల్లాల్లోనే కనిపిస్తుందండి. ప్రస్తుతం ఉన్నటువంటి 33 జిల్లాల్లోనూ అలాగే పాత జిల్లాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ ఎరుకుల తెగ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఎరుకుల తెగని షెడ్యూల్ తెగగా గుర్తించడం జరిగిందండి. అలాగే మనకి బిల్లులు గనక చూసుకున్నట్లయితే బిల్లులు కేవలం మధ్యప్రదేశ్లోనూ, మహారాష్ట్రలోనూ, గుజరాత్లోనూ ఉన్నారు మనం చెప్పుకున్నాం. మరైతే మనకి తెలంగాణలో ఈ బార్డర్ జిల్లాలు ఏదైతే ఉన్నాయో వీటిని ఆనుకున్నటువంటి జిల్లాలు అంటే ఆదిలాబాదు, అలాగే హైదరాబాదులో కూడా, అంటే వాటి బార్డర్లో లేకపోయినప్పటికీ హైదరాబాదులో కూడా బిల్లులు మనకు కనిపిస్తూ ఉంటారు. సో ఆదిలాబాద్, హైదరాబాద్. ప్రధానులు అనేటువంటి వారు మనకి పాత మహబూబ్ నగర్ జిల్లా ఏదైతే ఉందో ఆ పాత మహబూబ్ నగర్ జిల్లాలో మనకి ప్రధానులు కనిపిస్తూ ఉంటారు. అందులో ఆదిలాబాదు, అలాగే గోండ్లు చాలా ఇంపార్టెంట్గా, గోండ్లు కూడా మనకి ఆదిలాబాదులో కనిపిస్తూ ఉంటారు. అయితే సార్ మిగిలిన జిల్లాల్లో కూడా వీళ్ళు ఉన్నారు కదా, మరి ఆ ప్రాంతం అంటే వీళ్ళ యొక్క ప్రధాన ప్రాంతము, వీళ్ళు నివసించేటువంటి ప్రధాన ప్రాంతంగా దాన్ని గుర్తించడం జరిగింది. కొండరెడ్లు ఆంధ్రాకి బార్డర్గా ఉన్నటువంటి అటు ఉత్తరాంధ్ర కాడి నుంచి ఆ గోదావరి నదికి వెంబడి వీళ్ళు ఏం చేశారంటే కొండరెడ్లు స్థిరపడడం అనేటువంటి జరిగింది. పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాల దాకా, ఖమ్మం జిల్లా నుంచి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల దాకా విస్తరించారు. కాబట్టి కొండరెడ్లు ఖమ్మం జిల్లాలో, తెలంగాణలో భాగంగా కనిపిస్తారు.
కోయలు ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో కనిపిస్తారు. తోటీలు ఆదిలాబాద్లో కనిపిస్తారు. చెంచులు మహబూబ్ నగర్, నాయకులు లంబాడాలు ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో కనిపిస్తారు. నాయక్పోడ్లు వరంగల్లో కనిపిస్తారు. 2011 జనాభా లెక్కలు కనుక మనం తీసుకున్నట్లయితే మొత్తం జనాభాలో వీళ్ళు 8.6% ఉన్నారు. అలాగే భారతదేశంలో ఎస్టీల జనాభా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్ పెట్టాలి మీరు. కానీ తెగల సమూహాలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే ఒరిస్సా పెట్టాలి. ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి. తెగల జనాభా ఎక్కువగా ఉన్నది మధ్యప్రదేశ్, తెగల సమూహాలు ఎక్కువగా ఉన్నటువంటిది ఒరిస్సా. అలాగే మనకి తెగలు ఎక్కువగా ఉన్నటువంటి తెగల పర్సంటేజ్ ప్రకారం చూస్తే కనుక పర్సంటేజ్ వైజ్ ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం మిజోరాం, తెగలు తక్కువగా ఉన్నటువంటి పర్సంటేజ్ వైజ్ తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం గోవా. అలాగే నాగా తెగ ఏదైతే ఉందో దాన్ని హెడ్ హంటర్స్గా పిలవడం జరుగుతుందండి. అలాగే కుకీలు అనేటువంటి వారు పరీక్షావధి వివాహాలు చేసుకుంటారు. ఇది ఒక విలక్షణమైనటువంటి లక్షణం. ఈ విధంగా కూడా తెగలకు ఉండేటువంటి ప్రత్యేక లక్షణాలను కూడా అధ్యయనం చేయడం ద్వారా అభ్యర్థులు బెనిఫిట్ అవ్వగలుగుతారు. ఈ విధంగా తెగలు ఏ విధంగా సమాజం నుంచి వాళ్ళు వెలివేయబడుతున్నారు అనేటువంటిది వీళ్ళకు ఉన్నటువంటి లక్షణాల ద్వారా, వీళ్ళ యొక్క భౌగోళిక విస్తరణ ద్వారా, వీళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క అలవాట్ల ద్వారా, సంస్కృతి ప్రత్యేక సాంప్రదాయాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.